ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే కాకర్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్పై విడుదలైన అనంతరం అతను పరారులో ఉన్నాడు. ఈ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ ఇటీవల చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. కంపెనీ ఫ్రీలాన్స్ ఆఫర్లు, భవిష్యత్తు ప్రాజెక్టుల పేరుతో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వందలాది మంది నుంచి సుమారు 300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇల్లు, ఫ్లాట్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చి నిధులు సేకరించిన ప్రాజెక్టులు పూర్తి కాకుండా రిఫండ్లు కూడా ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈడీ ఇప్పటికే హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్లు స్వాధీనం చేసుకుంది. బాధితుల నుంచి స్వీకరించిన నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి అరెస్ట్ కాకర్ల శ్రీనివాస్ ని చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మనకు తెలిసిందే ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో చాలా మంది మోసగించినట్లుగా ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైంది. దాదాపు 300 కోట్లకు పైగా జనాల నుంచి వసూలు చేశారు, బాధితుల నుంచి వసూలు చేశారనేది ఒక ప్రాథమిక అంచనాగా తెలుస్తూ ఉంది. నిజానికి నవంబర్ లో కూడా ఆయన సంబంధించినటువంటి ఆఫీసుల పైన, కంపెనీ పైన సోదాలు కూడా నిర్వహించారు. సో సోదాల్లో పెద్ద ఎత్తున ఇట్లా ఈ విధంగా ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో మోసగించినట్టుగా స్పష్టంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన గురించి కొన్నాళ్ళుగా సెర్చ్ చేస్తున్నారు, గాలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో ఉన్నట్టుగా వారు చెన్నైలో హైడౌట్ అయ్యారు, చెన్నై నుంచి ఇక్కడి నుంచి తప్పించి తిరుగుతున్నారని ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వారి నెట్వర్క్ ఉపయోగించి పోలీసులు మొత్తం గట్టిలో, ఎందుకంటే ఇక్కడ ఆయన ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో వసూలు చేసిన మనీ మొత్తాన్ని కూడా షెల్ కంపెనీల ద్వారా వేరే వాటికి తరలించారు అనేది ఒక ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. సో అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనీ లాండరింగ్ ప్రాస్పెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయిందంటేనే మనీ లాండరింగ్ ప్రాస్పెక్ట్ ఉంటే మాత్రమే ఎంటర్ అవుతుంది కాబట్టి. సో ఆ సేకరించిన నగదు మొత్తంగా వినియోగదారుల నుంచి సేకరించిన నగదు మొత్తాన్ని ఏ విధంగా బదిలించారు, ఏ కంపెనీల ద్వారా ఎవరికి మళ్లించారు, వాటిని ఎలా ఇన్వెస్ట్ చేశారు అనే పాయింట్ పైన ఈడీ ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా అన్ని విధాల అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో భాగంగా గాలింపు చేపట్టి చెన్నైలో ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికే పలు చోట్ల ఈడీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చాలా డాక్యుమెంట్లు కూడా తీసుకుంది, అంటే డిజిటల్ డివైస్ కూడా స్వాధీనం చేసుకుంటుంటే దానికి సంబంధించి ఆ ఫ్రీలాన్స్ ఆఫర్ సంబంధించినటువంటి ఈ విషయాలు మొత్తం కూడా దానికి ఎంతో అయితే లింక్ అయి ఉన్నాయో డాక్యుమెంట్లు కావచ్చు, డిజిటల్ డివైస్ లలో, అంటే ఇన్ఫర్మేషన్ మనం డివైస్ లలో కొంత ల్యాప్టాప్ లోనో లేదంటే వాటిలో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే నిర్ణయానికి వచ్చారు. నేపథ్యంలో అతను మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కాకర్ల శ్రీనివాస్, జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి కాకర్ల శ్రీనివాస్ చెన్నైలో అరెస్ట్ చేశారు. మరి కాసేపు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే కోర్టులో వీళ్ళు ప్రజెంట్ చేసే ఎటువంటి అలిగేషన్స్ చేసి ఎటువంటి బేస్ మీద వారికి సబ్మిట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఈడీ ప్రాసెస్ ఆ కోర్టు కూడా రిమాండ్ కి ఇవ్వాలా లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం చాలా పబ్లిసిటీ పరంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. జనాల్లో పోయేలాగా ఆ పబ్లిసిటీ స్టంట్ ని బాగా గట్టిగా యూజ్ చేస్తున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరును బాగా జనంలో బలలో తీసుకెళ్లి డబ్బులు సేకరించడంలో విజయవంతం అయ్యి వాటిని సమయం చూసి అంటే డోర్ క్లోజ్ చేసినట్టుగా బిహేవ్ చేశారు కాబట్టి. సో అది పెద్దగా చాలా మంది బాధితున్నారు నేపథ్యంలో అది పోలీసులు కావచ్చు, మిగతా అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని తీసుకోవడం, ఆ తర్వాత నిధులు మళ్లింపు జరిగిందనే ఒక కోణంలో ఈడీ కూడా ఎంటర్ అవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కాకర్ల శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినట్టు అర్థమవుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.